హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, యువర్ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. దానికి టాపిక్ ఏంటంటే హెర్నియా అంటే మనం ఎప్పుడు చాలా డీటెయిల్డ్ వీడియో కూడా చేసుకున్నాము. ఆ వీడియో పాత వీడియో ఒకసారి చూడండి. బాడీలో పొట్ట లోపల ఏ అవయవం పేగులు కానీ ఫ్యాట్ కానీ పొట్ట గోడలో డిఫెక్ట్ ఉండటం వల్ల బయటకు వస్తుందన్నమాట. మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. అది చూస్తే ఒక గ్లో లాగా మెరుస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు లోపల కీ హోల్తో చేస్తాం కాబట్టి చిన్న హోల్తో చేస్తాము. దాంట్లో ఒక 50 lakhs కెమెరా లోపలికి పంపిస్తాము. దాంట్లోనే లైట్ అది వెళ్తుంది కాబట్టి మన పొట్ట లోపలంతా చీకటిగా ఉండే దాంట్లో మనం లైట్ వేసి అన్నీ చూస్తుంటాం. కాబట్టి మీకు ఇప్పుడు ఈ లైట్ వెలిగినట్టు పొట్టలో బొడ్డు దగ్గర ఆ గెడ్డలాగా కనపడుతుంది కదండి, హెర్నియా గెడ్డ. అది లైట్ వెలిగినట్టు వెలుగుతుందనమాట. దాంట్లో మీరు చూసినట్టయితే చిన్న చిన్న రక్తనాళాలు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. చిన్న చిన్న రక్తనాళాలు. సో ఆ చిన్న రక్తనాళాల కాడ నుంచి అన్నీ అంత క్లియర్గా కనపడుతుంటాయి. లోపలిది చూస్తే భయపడతారని జస్ట్ బయటది వరకే చూపించడం జరుగుతుంది. సో హెర్నియా అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హెర్నియా అనేది మేము ఆపరేషన్ చేసే వాటిలో అన్నిటికన్నా చిన్న సైజ్ అనమాట. యాక్చువల్గా దీనికి 4 ఇంతలు 5 ఇంతలు ఇంత పెద్ద పెద్ద గడ్డలాగా ఉంటాయి హెర్నియా. వాటిని కూడా లాప్రోస్కోపీ విధానంలో ఒకప్పుడు ఈ హెర్నియాకి ఓపెన్ సర్జరీ చేసి మెష్ వేసేవాళ్ళు. కాకపోతే ఓపెన్ సర్జరీ కన్నా కూడా లాప్రోస్కోపీలో రిజల్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే లాప్రోస్కోపీ చేయటం కష్టం అన్నమాట కొద్దిగా. సో ఆ విధంగా దీని మీద లాప్రోస్కోపీలో చేసినందువల్ల బయట ఏ విధమైన కుట్టు ఉండదు. లోపల నుంచి చేసినప్పుడు లోపల నుంచి మెష్ వేస్తే మనకి దాని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అన్నాం అనుకోండి, దానికి కారణం ఏంటి? లోపల నుంచి మెష్ వేసిన దానికి బయట నుంచి మెష్ వేసిన దానికి. ఎందుకంటే లోపల నుంచి వేసే మెష్ అనేది స్పెషల్ మెష్ వేయాలి. ఎందుకంటే అది పేగులు వైపు ఉంటుంది కాబట్టి పేగులు కతుక్కోకుండా ఉండే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ దాంట్లో ఉంటుందన్నమాట. దాంట్లో ఎడిషన్స్ రాకుండా స్పెషల్ మెష్ వేస్తారు. మామూలుగా పొట్ట కోసి వేసే మెష్ కన్నా కూడా 5 ఇంతలు 7 ఇంతలు ఒక్కోసారి 10 ఇంతలు కూడా కాస్ట్లీ ఉంటాయి అది సైజుని బట్టి. కాబట్టి దాని ఫిక్సేషన్కి ట్యాకర్స్ అని వాడతాం. అంటే ఒక గన్ లాగా ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, కార్పెంటర్స్ వాడుతుంటారు. అది కొన్ని పిన్స్ ఆటోమేటిక్గా మేకులు కొట్టే మిషన్ లాగా ఉంటుంది చూడండి. అట్లాంటి మిషన్స్ ఆ టైప్ అంటే అలాంటివి. అవి బాడీ లోపల వాడే చాలా సున్నితంగా ఉంటాయి, డిస్పోజబుల్స్ ఉంటాయి. అదొక 30,000. వీటి వల్ల ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా అంతకంత రిజల్ట్ మనకి బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే లోపల నుంచి వేయటం వల్ల మీరు సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, దానికి ఒక చిన్న హోల్ పెట్టామనుకోండి, హోల్లోంచి వాటర్ బయటికి లీక్ అయిపోతూ ఉందనుకోండి, మనం పైనుంచి ప్యాచీ వేసామనుకోండి, అది అయినా కానీ ఆ వాటర్ నాపటం కష్టం పైనుంచి వేస్తే. ఎందుకంటే వాటరు ఏదో ఒక సందులోంచి చుక్క లీక్ అవుతుంది బయట నుంచి మనం మెష్ వేస్తే. హెర్నియా కూడా అంతే అనమాట. అదే మీరు ఒక వాటర్ బాటిల్లో హోల్ ఉంది, దాంట్లోంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంది. లేదంటే ఒక పెద్ద కంటైనర్ బకెట్కే కింద హోల్ పెట్టాము, స్పీడ్గా వెళ్తుంది. వెళ్ళేదానికి లోపల నుంచి ఒక చిన్న పేపర్ లాంటిది వేసినా కానీ ఆ పేపర్ని లోపల నుంచి ఆ నెగిటివ్ ప్రెషర్ లాక్కుని అక్కడ బ్లాక్ చేస్తుంది అనమాట. సో ఈ హెర్నియా మెష్ కూడా అంతే. లాప్రోస్కోపీలో లోపల నుంచి వేస్తాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ దానికి ఆ నెగిటివ్ ప్రెషర్ పాజిటివ్ ప్రెషర్ స్ట్రెంగ్తే చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని అదే బయట వేస్తే ఆ ప్రెషర్ న్యూట్రలైజ్ సరిగ్గా అవ్వదు. కాబట్టి ఓపెన్ సర్జరీ కన్నా లాప్రోస్కోపిక్ సర్జరీలో రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా హెర్నియా ఒక 4 వీడియోలు చేస్తానండి. 4 రకాల వీడియోలు, 4 రకాల సర్జరీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.